ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తోంది. ఇంటెలిజెన్స్ డీజీతో పాటు 2 జిల్లాల ఎస్పీల బదిలీ నిర్ణయాన్ని సవాల్ చేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని భావిస్తోన్న ఈసీ సొంతంగా సమాచారం సేకరిస్తోంది. ఎన్నికల విధులకు ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధం లేదంటూ దాఖలైన పిటిషన్పై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థతో సంబంధం లేని పోలీసు వ్యవస్థ ఉంటుందా అని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో పాటు 2 ఎస్పీలను విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసేలా వ్యవహరించడాన్ని ఎన్నికల సంఘం తప్పుబడుతోంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లో వాదన వినిపించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం కోరిన వివరణలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. అధికారులు ఇచ్చే సమాచారం ఆధారంగా వాస్తవ పరిస్థితులను సీఈసీకి నివేదిస్తామని, అదే సమయంలో సొంత మార్గాల్లో కూడా సమాచారం సేకరిస్తామని చెప్పారు. ఎన్నికల విధులతో ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధం లేదనడం సరికాదన్నారు. ఎన్నికల ప్రక్రియ, సిబ్బంది తరలింపు, శాంతి భద్రతల అంశం, మావోయిస్టులు, ఫ్యాక్షన్ ప్రాబల్య ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ ఇంటెలిజెన్స్ విభాగంతో సంబంధం లేకుండా జరుగుతాయా అని ప్రశ్నించారు. పోలీసుల విధి నిర్వహణలో ఇంటెలిజెన్స్ కూడా భాగమన్నారు. శాంతి భద్రతలతో ముడిపడి ఉన్న ఏ అంశమైనా ఇంటెలిజెన్స్ వద్దే ఉంటుందన్నారు. ముందస్తు సమాచారం లేకుండా సరైన అంచనా, నిఘా ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణకు పోలీసులు కావాలని, అందులో ఇంటెలిజెన్స్ వ్యవస్థ భాగమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియతో ఇంటెలిజెన్స్ కు సంబంధం లేదనే వాదన సరికాదని న్యాయస్థానానికి వివరిస్తామని ద్వివేది చెప్పారు.